500 ఒకటోసారి, 600 రెండోసారి. ఏం లేదల్లా. అయితే ఇప్పుడు మనం డైరెక్ట్ పెద్దపల్లి జిల్లా ఏ ఊరే అది కమాన్పూర్ పోలీసు టౌన్ కాడికి పోవాలి. అమ్మో పోలీసు టౌన్ కా? ఎందుకవ్వా దొంగోడున్నాడా లేకుంటే దేడి దిమాగాడికి ఇట్లా కంతిరి పని చేసిండా? ఆడికెందుకు అని అనేరు. ఆగుర్రి తొందర పడకుర్రి. ఆ పోలీసు టౌన్ కాన్నే కమాన్పూర్ పోలీసులు అర్రాసు పెట్టిర్రు. ఏం అర్రాసు పెట్టిర్రబ్బా అని అంటారా? సుదూరు పాండ్రి ఏం పెట్టిర్రు. కుదిరితే మనం కూడా అర్రాసులో కూర్చొని పాట పాడొద్దాం. ఏమంటారు? పాండ్రి మరి ఆగో చాలైంది చూడురి. గివే కమాన్పూర్ పోలీస్ టౌను. స్టేషన్ ముంగట చూడుర్రి ఊరుకోళ్ళున్నాయి, గదేనుల్లా నాటుకోళ్ళు. వాటిని మంచిగా బోన్లు వేసిరు కదా, మక్కలు బుక్కుతున్నాయా ఏంది? ఆగురు ఇంకున్నది అసలు స్టోరీ. పోలీసారు వచ్చిండు, అవిటిని జోకుతుండు. ఏ పాడు దూగిందే? ఒకటేమో 2 కిలోలు 970 గ్రాములు అంటే 30 గ్రాములు తక్కువ, 3 కిలోలు వేసుకోరాదు. ఇంకోటేమో 2.5 కిలోలకు అటున్నది. అంతా బరాబరే గాని అర్రసంటిరి. అసలు పోలీస్ టౌన్ లో ఏంది రావాయినా మరి? ఈ జోకుడేంది కథేంది? కొంపదీసి ఈడ కోళ్ళ దుగుణం పెట్టిరా ఇట్లా అని అనేరు. అయితే పోలీస్ సార్లు ఈ కోళ్ళని అర్రస్లో పెట్టిరుల్లా. అరే అవంటే అయితే 10 రోజుల కిందట పెంచికల్పేటలో కొందరు కోడి పందాలు పెట్టుకుంటుంటే పోలీసులు దొరకబట్టిరు. పందెంలో ఉన్న ఈ 2 కోళ్లను కోర్టుకు పట్టకపోతే కోర్టేమో వాటిని అరెస్ట్లో పెట్టి అమ్మేయర్రని చెప్పిందట. ఇక 10 రోజుల సంది ఈ కోళ్లను పోలీస్ టౌన్లోనే ఇచ్చి వాటికి దానా గీనా పెట్టి మంచిగా మేపిరు. ఇక మంగళవారం నాడు అరెస్ట్ పెట్టిరు. ఆగో పాట ఎట్లా నడుస్తుందో చూడురి. సార్ పోలీస్ వారి పాట ఎంత? దీని యొక్క రేటు 1085 రూపాయలు. మరి ఎవరు వాడతారో? 2000 అరేవా తగవ్వర్ నడుస్తుంది కదా, 2500 అట. అగో గాన్న 3000 అని చేయిలా పట్టిండు. ఇగో ఇంకో అన్న వెనక తగ్గుతలేడు కదా, 3500 అట. 3750 3900 చూద్దాం ఇట్లనే. 3900 ఒకటోసారి 4000. మొత్తానికి ఇగో ఈ కోడి 1000 రూపాయలకు బేరం పెడితే 4000కు పోయిందోల్లా. ఇంకో కోడేమో 6000కు ఈ అన్న దక్కించుకున్నాడు. దగ్గర 50 మంది దాకా వచ్చింది అర్రస్కు. ఎంతైనా పందెం కోడి కదా, పోటు కూడా బాగానే ఉన్నది. పైసలు కూడా డబల్ త్రిబుల్ వచ్చినాయి. ఏం చేస్తారే అన్నలు మరి? కోళ్లను మంచిగా కోసి కమర పెట్టి పొతం చేసి కూర అనుకున్నాడేనా లేకుండా సాదుకుంటారా? ఎందుకు ఇంతగానం పెట్టినావు చెప్పి కోళ్లకు? అయితే ఫస్ట్ ఇది కావాలని నేను అనుకున్నాను. సరే వచ్చేసి తమ్ముడికి దక్కింది. రెండోదైనా కావాలనే ఉద్దేశం కొద్దే నేను పాట పాడినాను. రెండవది నేను దక్కించుకోవడం జరిగింది. సరే ఇది ఒక పందాల రూపకం కాకుండా కూడా మీట పర్పస్లో చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. బ్రీడు వచ్చేసి మనకు తొందర ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట క్రాసింగ్లో. దాని పర్పస్లో కూడా తీసుకోవడం జరిగింది. మనకి ఇంటి వాద్యంలో కానీ పోల్ట్రీ పర్పస్లో కానీ మనకు అక్కడ ఇచ్చి పెడితే మనకు క్రాసింగ్లో మంచి బ్రీడ్స్ వస్తాయి అన్నమాట. దాంతో మనం లాభదాయకంగా ఉంటుంది.